గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆగాకరకాయ అని చెప్పాను కదా ఇంతకుముందు. ఇట్టిట్టబోయి అట్టనే ఎంత సతాయించినా ఇక్కడ ఏడమంట పెట్టాలో నీకు తెలియదా మామ? అవును, మీరు రైటర్ అని విన్నా. ఏంది, ఏం రాస్తుండే? ఏం రాస్తుందంటే జన్మం రాస్తుండే. తేలు కొట్టడం చిన్నగా అయిపోయినాయి కాకరకాయలు. నేను వేయడం వల్ల రుచి వస్తుంది అనమాట. అవునవును మామ. వస్తుంది. ఓ మామ, ఏం చేస్తున్నావు? వచ్చావా? వచ్చిన పని అయిపోయింది, కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకుంటా. ఏం తీసుకుంటావు మామ? నీ చేతి రుచి మరిగినా ఇంక వెంటనే వచ్చేసిన. ఏమన్నా కూర వండిపించుకుందాం మామతోటి అని. ఏమన్నా వండి పెట్టవా మామ ప్లీజ్? నాకు కూడా ఆకలి అవుతుంది. ఇంతసేపు పొలం పని చేసిన కదా. నీ అదృష్టం ఏమో కానీ నువ్వు వచ్చినప్పుడల్లా మంచి మంచివి దొరుకుతాయి పిల్ల. ఏం తెచ్చినవేంది నా కోసం? అట్లా అడవిలోకి లోపలికి పోతే ఆగాకరకాయ దొరికింది. మంచి అంటే హైబ్రిడ్ కాదు, పచ్చి నాటు ఆగాకరకాయ. ఆగాకరకాయ అంటే తెలుసు కదా? ఆగాకరకాయనా? బోడ కాకరకాయ అంటారు దాన్ని, ఒకచోట ఆగాకరకాయ అంటారు. అది తెచ్చిన దాంతో నీకు మంచి వేపుడు చేసి పెడతా తిను. అది కూడా చాలా ఆరోగ్యానికి మంచిది. వస్తున్నా పదం. ఈ ఎండుమిరపకాయలు దంచి మళ్ళీ పప్పులు వేసి, ఎండుమిరపకాయలు, ఉప్పు, పప్పులు. జర ఆగు మామ. ఊకే కాదు, ఈ ఎండుమిర్చి వేయించి దంచి ఘాటు పని నీ చేతుల నొప్పులు. ఇగో ఇది విరాట్ చిల్లీ పౌడరు. సేమ్ మనం కారం ఎండుమిర్చీలు దంచుకొని పొడి ఎట్లా అయితే కారం పొడి ప్యూర్ ఉంటుందో ఇది కూడా అంతే ప్యూర్ అనమాట. సో మా మామకు కష్టం కావద్దని నేను విరాట్ చిల్లీ పౌడర్ తీసుకొని వచ్చిన. నమ్ము. ఇంకా మారుతున్న కాలంతో పాటు నువ్వు కూడా మారాలి. ఇంకా ఎండుమిర్చి దంచుకుంటూ కూర్చుంటా అంటే ఎట్లా? సరే, నువ్వు ఒకసారి ట్రై చేసి బాగాలేకపోతే తర్వాత చూద్దాం. నీ మాట కాదనకుండా నేను ఎట్లా నా కోడలు నా మంచి కోరుతావు కదా నువ్వు. మరి అంతే కదా. నేను వేసినాను. ఇప్పుడు దాంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాం. యాజ్ పర్ రూల్స్ ఉప్పు వేసుకొని దాని తర్వాత పప్పులు వేసుకోవాలి. అదే ఆగాకరకాయ అని చెప్పాను కదా ఇంతకుముందు. ఆగాకరకాయలో వేసుకోవడానికి ఇది బోడ కాకరకాయ. ఇలా మెత్తగా పౌడర్ చేసుకొని, మర్చిపోయినా నీ పనిలో నువ్వు ఉండు. కొన్ని వెల్లుల్లి. అబ్బా, ఎంత పని తగ్గించిన కూడాలా నాకు. లేకపోతే ఇప్పుడు మనకు అర్ధగంట పడుతుండే, దానికి 10 నిమిషాలు పడుతుంది, 15 నిమిషాలు. మళ్ళీ అన్ని ఆయి కారాలు వాడేవు, విరాట్ చిల్లీ పౌడరే వాడు చూడు, పేరు విరాట్. పప్పులు మెదిగాయి. ఇప్పుడు ఎండు కొబ్బరి కొంచెం కట్ చేసుకొని వేసుకుందాము మెల్లగా. ఏం కాదులే, కత్తి చాలా దూరంగా పెట్టుకుంటలే. సినిమాలో వాడు వేణుమాధవ్ ఉంటాడు, వాడిని కొబ్బరికాయలు కొడుతుంటాడు. నీకు ఎప్పుడు తగలేదా ఇట్లా కొడుతుంటే? కొడుకుంటాడు. అట్లా ఉంది నా పరిస్థితి. అట్లా కాదు మామ, నీకేం కావద్దు అని. అదే, నాకేం కాదులే. ఎన్ని కొబ్బరికాయలు కోసింటా నేను, ఎన్నిసార్లు కత్తి వాడింటా. ఏం కొబ్బరి బోండాలు కొట్టినావా ఏంది? కొబ్బరి బోండాలు ఏది కొట్టలేదు కానీ మళ్ళీ వెల్లుల్లి ఒలిసావా లేదా? ఒలిసినా అంటే ఇట్లా నువ్వు లాస్ట్ టైం చెప్పినావు ఇట్లా 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 పొట్టు చాటలేసి. అదే ఇట్టిట్టబోయి అట్టనే అన్నట్టు చేసినావా? అంతే. ఎంత తొందరగా అయిపోయింది చూడు కారం పొడి వల్ల మనకి. అవునవును, నువ్వు చేసిన పనికే అయింది. మరి అంతే కదా. వెల్లుల్లి వేసేస్తే కొబ్బరి కూడా పెరిగిపోయింది బాగా. లాస్ట్లో వెల్లుల్లి వేస్తావు కదా, మస్తు ఉంటుంది అట్లా. వెల్లుల్లి అద్భుతం కదా దేంట్లైనా కూడా. పొద్దున్నే ఉదయాన్నే పరగడుపున తినగలిగితే 4 వెల్లుల్లి రెబ్బలు తినేసి కచ్చకచ్చగా నమిలేసి నీళ్ళు తాగేస్తే
మన శరీరంలో ఉండే అన్వాంటెడ్ ఫ్యాట్ ఉంటుంది కదా, ఎక్స్ట్రా ఫ్యాట్, ఆ ఫ్యాట్ మొత్తం కరిగిపోతుంది. నేను కూడా ఒక 4 సంవత్సరాలు తిన్నాను. అంటే మనిషి లావు కాకుండా ఆ ఫ్యాట్ పోయిందనుకో, లావు కావడం అంటే అన్వాంటెడ్ ఫ్యాట్ ఉన్నట్టే కదా, అట్లా నేను కూడా వాడాను. అట్లా వాడితే గిన చాలా బాగుంటుంది. సరే, ఇది దంచేసి దీన్ని పక్కన పెట్టి పోయి పెట్టుకుందాం. ఇంకా ఇప్పుడు అన్వాంటెడ్ ఫ్యాట్ నీ జస్ట్ పొట్ట దగ్గర వచ్చింది, మళ్ళీ తిను. లేదు లేదు, పొట్ట కరగాలి ఇది. పొట్ట కాదు, దీన్ని చిరుబొజ్జ అంటారు. చిరుబొజ్జ కరగాలంటే 2 వెల్లుల్లి తిను. నేను తిన్నా, నేను ఆల్రెడీ, అందుకే ఇంత ఆరోగ్యంగా ఉన్నా. నేను అప్పుడు తిన్నా, అవన్నీ పాటించిన కాబట్టి. మళ్ళీ గొంతులో మంట కదా అవుతుంది, అందుకే గబక్కి నీళ్ళు తాగాలి. కొట్టేసుకున్నాము, దీన్ని పక్కన పెట్టేసుకొని మనం పొయ్యి దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు సరే, కోళ్ళ పొయ్యి బాగా సతాయిస్తుంది నీ మాదిరి. ఇది కూడా బాగా ఏంటి మంట, ఎంత సతాయించినా ఇక్కడ ఏడ మంట పెట్టాలో నీకు తెలియదా మామ? ఓయమ్మ ఓయమ్మ, మాటలు నేర్చిందబ్బా నా కోడలు. సావాస దోషం అంటావా అది? అంతే. పోపు అంటారు, మీరేమంటారు తెలంగాణలో? పోపు పెట్టడం అంటారా, తాలింపు వేయడం అంటారా? పోసే అంటాం. పోసు 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 పెట్టడమా? పోసు పెట్టడం పోపు అంటారేమో. పెట్టేసుకున్నాము. పెట్టేసుకొని ఇప్పుడు దాంట్లో నూనె వేసుకోవాలన్నమాట. అంటే మామూలుగా ఇది ఆగాకరకాయ ఉడకబెట్టేస్తారు, మనం కాకుండా డైరెక్ట్ కోసేసుకుందాం. నూనె పోసుకోవాలి, తాలింపు వేయడానికి నూనె పోసుకోవాలి. అంటే కాయలు కూడా దీంట్లోనే వేయాలి కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది నూనె. కూడల నూనె కాగినట్టుంది. పోపు గింజలు కొన్ని, అది అన్ని ఎద్దు కానీ కొన్ని అన్నీ కలిసి రావాలి. మళ్ళీ పోపు గింజలు అవుతుంది. అబ్బో, ఏమనుకున్నా కానీ నాకు అట్లా సౌండ్ వస్తుంది కదా, మస్తు ఇష్టం అది. అవునా? అదే అది సినిమాలో ఒకడు ఉంటాడు, చంపేసిన తర్వాత సౌండ్ ఉంటాడట. ఎందుకు రా సౌండ్ ఉంటే, స్నానం అయ్యేటప్పుడు అని సౌండ్ వస్తే వాళ్ళు ఉంటారా అని చెప్తాడు. అట్లా నువ్వు నాకు చెప్తున్నావు. ఏది మామ వాళ్ళతో పోల్చినావు నన్ను అసలు నువ్వు? అంటే నువ్వు అది చిట్టపట్టలాడుతుంటే ఇష్టపడ్డ పిల్లకి మంచిగా అనిపిస్తుంటుంది నాకు ఆ సౌండ్. సినిమాలు బాగా చూస్తావా ఏమి? అంటే కొన్ని చూస్తా, బాగున్నాయంటే. నేను బేసికల్గా సినిమా జర్నలిస్ట్ కదా, నచ్చినట్టు చూడాలి నేను సినిమాలు. అవునా? జర్నలిస్ట్గా ఎప్పుడు చేసిరు జర్నలిస్ట్గా? ఓయమ్మా, చేసిన నేను 91 నుంచి నేను జర్నలిస్ట్ని. ఇప్పుడు కూడా జర్నలిస్ట్నే, కాకపోతే అంత యాక్టివ్గా లేను ఇప్పుడు. సినిమాకు సంబంధించిన చరిత్రలు ఇవన్నీ రాస్తాను. అవును, మీరు రైటర్ అని విన్నా. ఏంది, ఏం రాస్తుండే? ఏం రాస్తుండే? జెండుబాం రాస్తుండే. ఎవరికి రాస్తుండే కదా, ఏం రాసినామని అడిగితే చెప్తారు కదా ఏం అవును, మళ్ళీ ఎట్లా అడగాలి? మా తెలంగాణలో ఇట్లనే మాట్లాడతాం మేము. తెలంగాణ యాక్సెంట్ భలే ఉంటుంది, నాకు చాలా ఇష్టం తెలుసా. మీరు ఎటకారం చేయొచ్చుగా మంచిగా, అందుకే చేయను. వాళ్ళు చేయను. నాకు తెలంగాణ యాక్సెంట్ అంటే నాకు ఇష్టం కాబట్టి నేను దాన్ని ఎటకారం చేయను. ఎంత మాధుర్యం ఉంటుంది తెలుసా. నేను ఫస్ట్ నేను చదివిన సాహిత్యమే తెలంగాణ యాదగిరి అన్న రాసిన నీ బాంచన్ కాల్ముక్త. నేను వెన్ ఐ వాజ్ ఇంటర్మీడియట్ ఆ టైంలో మా లైబ్రరీలో దొరికితే బాంచన్ కాల్ముక్త అంటే నాకు ఆ పదాలు అర్థం కాలేదు, కానీ 4-5 సార్లు చేస్తే ఎక్కింది ఆ కరివేపాకిట్టి. ఈత పెట్టుకుంటే నా మాడవసన వస్తుంది జీవితం. చేశాను కదా చూసి. ఇప్పుడు ఆగాకరకాయకి ఒక్కొక్కటి ఇస్తా ఉండు నాకు, నేను దాని కథ. ఇది అయిపోయిందా? ఇంకా దాని కథ అయిపోయింది. ఓకే. ఏంలే, అప్పుడప్పుడు కోసి అట్లా వేసుకుంటే అద్భుత. 1 by 1 నేను కోసిస్తా మామ, అన్ని నువ్వే ఎందుకు కష్టపడతావు? ఒక చేయి మీద పోవాలంట ఏదైనా కూడా. నువ్వు అట్ట కోసి ఇట్ట కోసి క్రెడిట్ ఏడా తీసుకుంటున్నావు అని భయం నీకు? ఏం లేదు, నన్ను డామినేట్ చేస్తాను అని భయం. క్రెడిట్ లేదు, పాడలేదు. క్రెడిట్ అంటే ఏంది? అప్పు. అప్పిచ్చువాడు వైద్యుడు అని ఒక సామె ఉంటుంది కదా, పాట తెలుసా నీకు? తెలియదు, చెప్పు. అప్పు ఇచ్చువాడు వైద్యుడు కాదు, అప్పు ఇచ్చువాడు వైద్యుడు, రకరకాల వాళ్ళందరినీ వాళ్ళు చాలా మంచి వాళ్ళు అని చెప్పే పద్యం అది. అట పోయి అప్పిచ్చువాడు వైద్యుడు అని అయింది. కలపాలా?
ఏమొద్దు ఆ? వద్దు 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 మనం మంట ఎక్కువ పెట్టలేదు కాబట్టి కింద అదే అంటే ఎండుమిర్చి అంటున్నాయి. నువ్వు చెప్పినా నాకు అట్లా కలపబుద్ధి అవుతుంది. అవుతుందా? అయితే కలుపు. ఏదో అడుగుతాను అంతే, చేయాల్సింది చేస్తాను. అంతే మొండిదాని కదా అనుకునే సాధిస్తావు. అందుకే కదా నన్ను వెలిమెలు పంపించావు పొద్దున్నే. అన్నట్లు రివీల్ చేయొద్దు మామ నువ్వు. నేనేం రివీల్ చేయలేదు, నీకు నాకు తెలిసిన విషయం. వెలిమెలకు ఎందుకు వెళ్ళాడు? మంచినీళ్ళు పానీయం తీయడానికి. ఏం అసలు నన్ను గమనించట్లేదు, ఏం వేసిండు మా మామ, ఏమీ వేయట్లేదు అని. గమనించిన అదేంది పోసిద్ది లేచినావు. ఉప్పు వేసుకోవాలి. పసుపు గిట్ట వేయవా? లేదు, కల్లుప్పు అయితే కరుగుతుంది కాబట్టి ఉప్పు ఇస్తా. 6 రోజులు కల్లుప్పే ఇట్లా పొడి వేసుకొని వేసుకోవాలి. దాంట్లో కలిసిపోతుంది బాగా. ఆల్రెడీ మనము పప్పుల పొడి వేసాం కదా, కాబట్టి దీంట్లో లైట్గా వేసుకోవాలి. కాయకు కూడా పట్టాలి కదా. దీనికి మూత పెట్టేసి కాసేపు మనం కబుర్లు చెప్తున్నాము. ఉడకనియాలి అది. ఉడకాలి. సరే సరే, నీ గురించి చెప్పు, రైటర్వి కదా. రైటర్ను నేను చెప్పిన కదా, సినిమా జర్నలిస్టు అని చెప్పాను. తర్వాత నేను రైటర్ని అయ్యాను. ఓకే. 7 పుస్తకాల రచయితను. ఏం పుస్తకాలు? మా రాయలసీమ మాండలికంలో, కడప జిల్లా మాండలికంలో సగిలేటి కథలు అనే ఒక బుక్ వేశాను. అంటే 14 కథలు ఉంటాయి అందులో. దాని తర్వాత గంజిబువ్వ అని ఒక బుక్ వేశాను. తెలుగు సినిమా జర్నలిస్టుల కథలన్నీ కలిపి అంతర్ముఖం నానానికి మరోవైపు అని ఒక కథా సంకలనం చేశాను. 2-3 నవల్స్ రాశాను. వెన్నెల గువ్వ అనే ఒక నవల రాశాను. అడవి ఆమె నేను అనే ఒక నవల రాశాను. అతడు చెప్పని ఆమె కథ అనే ఒక నవల రాశాను. ఇవన్నీ అంటే నీకు తెలియదు కదా, మా సాహిత్య రంగంలో నేను కూడా అంతో ఇంత పేరున్న రచయితను. అంటే సాహిత్యం అంటే నేర్చుకోవాలా? ఏమన్నా సాహిత్యానికి సంబంధించి సపరేట్ సబ్జెక్ట్ ఉంటుందా? సబ్జెక్ట్ ఉంటుంది కానీ దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి, భావుకత ఉండాలి. ఇప్పుడు ఏదైనా మనం ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందనుకో, ఆ చిన్న ఇన్సిడెంట్ను ఒక కథగా మలచగలే జ్ఞానం ఉండాలి, ఆ ఇంట్రెస్ట్ ఉండాలి దాని మీద. మీకు ఎట్లా కలిగింది ఇంట్రెస్ట్? అంటే ఎవరికైనా కూడా చిన్నప్పుడు అమ్మ నాన్న లేకుంటే అమ్మమ్మలు వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇప్పుడులాగా ఏడుస్తేనే సెల్ ఫోన్ తీసుకో అని ఇయ్యరు. వాళ్ళు ఏడిచిందనుకో కూర్చోబెట్టి నీకు కథ చెప్తా చూడు అని, నేను నీకు ఇప్పుడు చెప్తావు కథ, ఒక్కటేమైనా కథలు చెప్పు అని సతాయిస్తుంటే ఒక అవ్వ బావి మీద కూర్చొని బట్టలు కుడుతుందంట. సూది పోయి బావిలో పడినంట. అంటే వస్తుందా? రాదుగా అంటే వస్తుందా? సూది బావిలో పడ్డది ఇట్లంటే వస్తుందా? ఏంది అసలు అంటే వస్తుందా అని ఇట్లా సతాయించేవాళ్ళు. ఆ కథ తీరేద్దాం అనమాట. అంటే ఇంకా నాలుగు పట్టుకునేవాళ్ళు. అంటే కథ చెప్పడం ఓపిక లేనప్పుడు లాస్ట్ కథ చెప్పారు. లేకుంటే అయితే మీ బుక్స్ చదివితే మీ కళలు బయటపడతాయి అనమాట. అందులో ఉండవు కళలు. మళ్ళీ మంచి కళా పోషకుడు, కళాకారుడు మా మామ. అంటే ఏం కాదు, దాంట్లో కథలు మాత్రమే ఉంటాయి. కథలు అంటే సగిలేరు అనేది ఒక రివర్, ఒక ఏరు. అది నంద్యాల ఘాట్ రోడ్లో పుట్టి, నంద్యాల అడవిలో, నల్లమల అడవిలో పుట్టి మా ఊరు మీదుగా బద్వేలు అట పోయి అక్కడ పెన్నా నదిలో కలుస్తారు అనమాట. కలిసి ఆ పెన్నా నది దగ్గర పోయి కలిస్తే సముద్రం కలుస్తుంది. ఇది పెన్నా నదికి ఉపనది సగిలేరు అనేది. నేను ఆ సగిలేరు అనే దాని పక్కనే ఈ నుంచి ఆ దూరం పోతే మా ఏరు ఉంటుంది, గడ్డ మీద ఉండవు, కింద ఏరు ఉంటుంది. అందుకని ఆ సగిలేరు పరివాహక ప్రాంతంలో జరిగిన కథలన్నింటినీ నేను కథలుగా రాసుకునేవాడిని. రాసుకొని మా ఫస్ట్ మేము అప్పుడు ఆ కాలంలో వేటకు పోయేవాళ్ళం. నా ఫస్ట్ కథ చిన్నిగాడి షికారి, అంటే వేట కథ. ఆ వేటలో ఏం జరిగిందో చెప్తే నువ్వు గడగడ వణుకుతో భయపడతావు, వద్దులే కానీ చెప్పు ఏం కాదు, ఏం భయపడ. ఎందుకు ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దాం. హారర్ మూవీస్ చూస్తా నేను. చూస్తావా? నాకు ఇష్టం, హాలీవుడ్ హారర్ మూవీస్ చూస్తా నేను, ఎంజాయ్ చేస్తా నేను. నమ్మలేని నిజాలు అని దయాల కథలు చేసిన ఇంతకుముందు ఒక ఛానల్లో ఉన్నప్పుడు. దయాలు ఉన్నాయా లేవా దయాలు. ఒకరోజు ఒక వ్యక్తికి జరిగిన ఒక సంఘటన అనేది చెప్తాం. ఏంటంటే వాడికి
ప్రతి ఒక్క మనిషి తన జీవితంలో ఏదో ఒక రోజు భయపడతాడు, పెద్ద భయానికి గురవుతాడు. అందరి జీవితంలో ఉంటుంది ఈ ఇన్సిడెంట్. అతను ఎందుకు భయానికి గురయ్యాడు? చచ్చిపోయే ముందా ఏంది? మామూలుగానే నువ్వే ఒంటరిగా ఉన్నావు అనుకో, నీకు దయ్యం నడిపించినట్టు. అతను నేను ఒక రూమ్లో ఉండేవాడిని, ఊరి బయట ఉండేది ఇల్లు. అంటే అక్కడ అర్ధరాత్రి కొంచెం మనం మత్తులో ఉంటాం కదా, పాసుకుపోతా ఉంటే ఆ తలుపు దానికి టక్కని తెరుచుకుంటేది. నేను పోయి పాస్ పోసుకొని మళ్ళీ లోపలికి వస్తుంటే మళ్ళీ అదే టక్కని మూసుకుంటేది. అప్పుడు నేనేమన్నాను సార్, థ్యాంక్ యూ అని పడుకునేవాడిని. నీకన్నా పెద్ద దయ్యాని నేనా? నాకు కనపడితే మాట్లాడతా, అడిగేవాడిని, ఈ రోజు నా మాట్లాడచ్చు కదబ్బా, నువ్వు రోజు తలుపు తీస్తున్నావు అని. అందరూ ఏమనుకుంటారు, నన్ను వీడు తాగి రాత్రిపూట మాట్లాడుకుంటున్నాను, వీడే దయ్యమని అనుకునేవాడిని. ఆ చుట్టుపక్కల ఎవరు వచ్చేవాళ్ళు కాదు. లేకపోతే రాత్రిపూట మంచి మంచి గజల్స్ పెట్టుకునేవాడిని. సరే, ఈ కథలోకి వస్తే ఇది 50% ఉడికింది. బాగా ఉడకాలా? ఇది మంచి ఉడకబెట్టాలి, మగ్గాలి. మగ్గ పెట్టడం, ఉడకడం వేరు, మగ్గడం వేరు. ఇది మగ్గుతుంది. ఇప్పుడు నువ్వు పాటలు వాళ్ళు పాడుతూ ఉంటావు కదా పిల్ల, ఏదో ఒక పాట నువ్వే. నేను ఊరికే హమ్మింగ్ చేసుకుంటా. అమ్మో, ఆన్ స్క్రీన్ లో నేను ఆడినంటే ఇంకేం లేదు. చూడు, ఒక సామెత అయిపోతుంది, రాగం తీయని వాడు రోగం రాని వాడు ఉన్నాడంట. అంటే వాడు పాటకాడే కావాల్సిన అవసరం లే. ప్రతి ఒక్కడు ఎప్పుడో ఒకసారి అట్నే రోగం రానివాడు కూడా ఉంటాడు. మనిషి అన్న తర్వాత రోగం ఏదో ఒకటి వస్తుంది, జ్వరము, దగ్గు, జలుబు, తలనొప్పి ఏదో ఒకటి వస్తుంది. ఇది సామెత కాదు మామ. నీకు ఒకటి చెప్పాలనా, పాట ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఒక వాయిస్ ఉంటుంది, పాట అనగానే కొంచెం వాయిస్ మార్చినట్టు అనిపిస్తుంది. అది మనం రికార్డ్ పెట్టుకొని మనం విన్నాం అనుకో, మనకే ఎందుకంత ఓవర్గా వాడినా అనిపిస్తుంది. నన్ను చాలాసార్లు నేను అనుకున్నాను అనమాట. కానీ మంచి అనిపిస్తుంది, నా పాటలు నాకే బాగా అనిపిస్తుంది. కానీ రికార్డ్ పెట్టుకొని వింటే మాత్రం భయంకరంగా ఉంటుంది. మంచం మీద పడుకొని రాగం తీసిన దయ్యంలాగా. ముందు దయ్యం అనుకుని భయపడినా మళ్ళీ మా పిల్లేనే అనుకుని. సరే, మరి దయ్యాలు రాక్షసులకే కనిపిస్తాయి. కనిపించదు, మనుషుల్లో కనిపిస్తుంది. రాక్షసి అయితే దయాన్ని కూడా తినేస్తాడు వాడు, అచకచకచకచ అని. సరే, ఇప్పుడు ఫైనల్ టచ్ చెప్పి టచ్ చేద్దాము. అది రోట్లు వేసి దంచి నీ ముఖానికి పూస్తా. చిన్నగా అయిపోయినాయి కాకరకాయలు, బాగా ఉడికినాయి. ఇది తక్కువ తింటారు కదా మామ, అంటే ఎక్కువగా తినారు ఎవ్రీడే. రేట్ ఎక్కువ, రేట్ ఎక్కువ. ఇది పావు కిలో 80 రూపాయలు. ఇది అవునా? మరి ఏమనుకున్నావు? ఎందుకు అట్లా దొరకలేము? ఎక్కువ ఇది పంట తక్కువ ఉంటది, ఎక్కువ ఉత్పత్తి ఎక్కువ ఉంటుంది, సీజనల్ గా వస్తాయి అంతే. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫైనల్ టచ్ అప్. ఇప్పుడు నువ్వు చేయబెడతా, నన్ను చేయబెట్టమంటావు ఇంట్లో. కారం పొడిలో నువ్వే చేయబెట్టు. అంటే కారం పొడిలో నేను చేయబెట్టాలి, కూరలో నువ్వు చేయబెట్టాలి. ఏమన్నా బాగుందా? ఇంత అన్యాయమైన కోడలు దొరికింది నాకు. నేను మంచిగా నువ్వు వంట చేసినాక ముద్ద కలిపి పెడతా మామ. అవులే, అదే ఆ ప్రేమ ఉందిలే మామంటే అని. కొంచెం కారం కారం, ఏదైనా కూడా ఫ్రై కొంచెం కారం కారంగా ఉంటేనే బాగుంటుంది. పొడి వేస్తున్నప్పుడు ఈ పప్పుల పొడి ఏం చేస్తుంది తెలుసా, దాంట్లో ఉండే నూనె పీల్చుకుంటుంది. నేను వేస్తా కారం పొడి, ఏనా? వేసుకో. నేను వేయడం వల్ల రుచి వస్తుంది అనమాట. అవునవును, మీ అక్క కూడా అదే మాట అంటాను, ఎప్పుడు అదే మాట ఉంటాను. చాలు ఇంకా చాలా అయిపోతే. ఏంది మామ ఇంత కారం చేసినావు నాకు, నా మీద నీకు ప్రేమ లేదు, వటటోనివి ఇటుటోనివి అని మన మొత్తం 7 తరాలను తీసి తిడతావు. నువ్వు చెయ్యవులే, నాకు తెలిసి నమ్మకం. అన్నీ కలిసినాయి, అది అసలు అదేదో రెబల్ క్యాండిడేట్ ఉన్నట్టుంది. ఏం లేదు, దీనికి మూత గీత పెట్టడం ఏం లేదు. స్టవ్ ఆఫ్ అయిపోయింది, సన్న మంట మీద ఉడికిచ్చాము. అది లేకుంటే మాడిపోతుంది, హీట్కి ఉడుకుతుందేమో. చిన్న మంట పెట్టాలేమో ఇంట్లో వండుకునేటోళ్ళు. అంతే, సిమ్ మీద పెట్టాలి, సిమ్లో పెట్టాలి. అట్లాంటి ఉంటాయి కదా, మనకి అట్లాంటివి ఉండవు ఇక్కడ. కాబట్టి ఇట్లా రెడీ. ఆగాకరకాయ ఫ్రై. ఇప్పుడంతా మీ జనరేషన్ అంతా ఫ్రైలు తినే జనరేషన్ కదా, కాబట్టి ఫ్రైతోనే కొట్టు. మామూలుగా అయితే దీనికి పప్పు చారు ఏదైనా వేసుకుంటారు,
ఏం అవసరం లేదు. జాగ్రత్తగా బా, నువ్వు కలపడం అయితే అద్భుతంగా కలుపుతావు. చూసేవాడికి అబ్బా తినేస్తుందిరా ఈ పిల్ల తినే అబ్బా అని అనిపిస్తుంది. అంత బాగా కలుపుతావు. కాలుతుంది మామ, కాలుతుంది. కట్టెలు పోయలేదు కదా, కాలకుండా ఎట్లుంటుంది. నీ వంటలతోటి జనరేషన్ మార్చేస్తున్నావుగా, వాసన చూడు ఎంత మంచిగా వస్తుంది. మీ అక్క అయితే అరోమా అని సాగొట్టేది. కరకరా కరకరా అంటుందిగా. వస్తుంది కొత్త రుచి నీకు. అసలు ఇందులో ఏం టేస్టింగ్ సాల్ట్ కానీ గరం మసాలాలు కానీ ఏం వేయడు మా మామ, కానీ రుచి ఎట్లా వస్తుంది అంటే అబ్బా. ఇంకా నాకు దీని గురించి మీకు చెప్పబుద్ధి కాదు. నెక్స్ట్ ఇంకొక ముద్ద తినేయాలనిపిస్తుంది. అట్లా అనమాట, అట్లా వండుతాడు మా మామ.